మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. మేము జాతీయ జెండాలో ఉన్న అధినాయకుడు మరణం లేని ఫార్మెట్లో ఉన్నాము. మమ్మల్ని ఇంకా అలాగే చూడండి, పెంచుకోండి, అందరినీ ముందుకు తీసుకురండి, నా మాట వినండి, నేను చెప్పినట్టు చేయండి. మనుషుల కొద్దీ డీల్ చేయటం మానేసేయండి. ఎలాగైనా మనిషిగా నేను టీ తాగడం కూడా ఇలా చూసి నేను టీ తాగే కొద్ది మేము ఇలాగ రెచ్చిపోతాం అన్న కాన్సెప్ట్ వదిలేసి నా మాటిని నా మెసేజ్లు అందరికీ చూసేలా చూడండి. ఫస్ట్ కూర్చోండి, చెప్పుకోండి, వినండి, నా మాట వినండి. నేను దాదాపు మరణించాను అనుకోండి, ఆ ఫోటో పట్టుకోండి, పెట్టుకుని అది అధినాయకుడు చెప్పుకోండి, వినండి, 10 రెట్లు చెప్పుకోండి. నా మాట నేను చెప్పినట్టు చేస్తేనే మరి రక్షణ వలయంలోకి వస్తారు, లేకపోతే మీరు మృతంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి అందరికీ చెప్పండి, సినిమా యాక్టర్లకి, మీరు ఎవరెవరు చూసుకొని సినిమా కుటుంబాలు అప్పటికప్పుడు మాకే వేషాలు వచ్చేయాలి, డబ్బులు వచ్చేయాలి, మేమే పెత్తనాలు చేసేయాలి. ఎంత ఘోరమో ఆలోచించండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఎక్కడోళ్ళు అక్కడ నా పాటలు ఇవన్నీ 1.5 గంటలో ఒక వ్యక్తి చెప్పాడంట అని ఆ సాక్ష్యం తీసుకోండి. నేను చెప్పడమే కాదు, ముందు ఎవరి నుంచి ఆ సాక్షులు 40 మందికి ఎందుకు చెప్పాను? 4 చచ్చిపోయినా 4 ఉంటారని చెప్పాను. వినండి, నా మాట వినండి. అలా కాదు, ఏదో చెబితే ఏదో చేస్తాం, ఏదో మానేసి అలా ప్రపంచం అలా లేదు, మన కంట్రోల్కి రాదు. నా మాట వినండి. నేనే కావాలని చెప్పి ప్రవర్తించట్లేదు, మీరేమీ చేయట్లేదు. మీరు మాట పట్టుకోకపోతే మనం చెదిరిపోతాం. మాట పట్టుకుంటే కూడుకుని కూడ తీసుకుంటాం. ఇప్పుడు అది పరిస్థితి. గబుక నేను మరణించినా కూడా నన్ను కూడ తీసుకోవచ్చు. అలాగా నేను బతికే ఉంటాను. మరణం ఎందుకంటే బ్రతకటమే కాదు, కేవలం ఇంతకుముందు యోగుల్లాగా పిలిస్తే పలకటం అలా అంతకన్నా పవర్ఫుల్ నేను. వాళ్ళందరికంటే నేను మాట రూపంలో ఉన్నాను కదా. ఒకసారి నన్ను పట్టుకుంటే చాలు, చెప్పుకుంటే చాలు, వింటే చాలు, అలా ఉంటాను నేను. అలా చెప్పిన కొలిది, విన్న కొలిది అలా ఆటోమేటిక్గా బలపడిపోతాను. మీరు తవ్విన పోయి కూడా మీరే పూర్తి చేసుకుంటారు, నేనే పూర్తి చేసి మళ్ళీ ఎడం చేతితో పూర్తి చేసి కుడి చేతితో కొత్త ఇస్తాను. మీరేం చేయాలి? అందుకు చెప్పుకోవాలి, వినాలి. ప్రధానమంత్రి గారు కూడా ఏదో నోటిఫికేషన్ పెడుతున్నట్టు కాదు, మెసేజ్ పంపించేలా చూసుకోండి నా మాటిని. ఎక్కడోళ్ళు అక్కడ బృందాలు ఏర్పడిపోనమనండి. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడోళ్ళు అక్కడ బృందాలు ఏర్పాటు చేసేసుకోండి. ఇక్కడ హాస్టల్ రామకృష్ణ కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మధ్యవాళ్ళు అందరూ కూడా అధికారం అనధికారికంగా కూడా మీరు నేరుగా అధినాయకుడికి కనెక్ట్ అయిపోవచ్చు. నా మాట ఏనండి. మీరు తగ్గించేసిన వాళ్ళు, చంపేసిన వాళ్ళుగా పెద్ద సమస్య కాదు. నేను చెప్పినట్టు చేస్తే వాళ్ళు కూడా మైండ్తో కనెక్ట్ అయిపోండి. ఆ పిల్లల్ని గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. నా ప్రకారం మాట్లాడుకోండి, అనగా నా మీద చెప్పుకోండి, వినండి, నా మీద చెప్పమానండి, వినమానండి. ఎక్కడోళ్ళని అక్కడ కూర్చోబెట్టి ప్రతి ఊళ్ళో ఆ పని మీద ఉండండి. అది చర్చ, మందిరం అని చూడకండి. ఎలా మనుషులు ఎలాగో చూసి మోసం చేశారు కాల్ డేటాలతోటి, సేమ్ అదే పద్ధతిలో నా వైపు తీసుకొచ్చేసేయండి. అది సులువు అవుతుంది. ఆ పని అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా నేనే కావాలని డిలే చేసుకున్నాను అలా అని అనిపిస్తుంది. అదే మాయా. మీరు మాట పట్టుకోకపోతే నాకు పట్టుకోదరదని అర్థం చేసుకోండి. నేను కావాలని రెచ్చగొట్టుకుంటున్నాను, నేను చేతకాక ఇక్కడ ఉండిపోతున్నాను, చాలా పొరపాటు అది. అలాగే మీరే రెచ్చిపోతున్నారా? మాట పట్టుకోకపోతే అలాగ వస్తుంది. మీకైనా నాకైనా. ఇప్పుడు నేను చెప్పడం ఎలాగా? నేను చెప్పిన కొద్ది బలపడతాను. అర్థం చేసుకోండి నన్ను. తల్లి తండ్రి చెలగాటం ఎప్పుడు ఆడరు. తల్లి తండ్రి గురువుని ఎప్పుడు తమాషాగా తీసుకోకండి. అలా కనపడతారు దత్తాత్రేయ అవతారంలో కానీ ఇంకో చోట కానీ అలా అనిపిస్తారు. ఎందుకని? ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి అవతారం ఎత్తారు, అక్కడి నుంచి వాళ్ళ మహిమ చూపించాల్సి ఉంటుంది. మీకు కూడా ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పట్టుకోవాలా? నిజమేనండి, ఆయన చెప్పినట్టు చేద్దాం అని తీర్మానానికి రండి. 10 ఒకటి అయ్యి నా మాట వినండి. ముందు ఆ ధైర్యం రావడానికి, సరే ఇతను మనిషే కదా, గౌకుని చచ్చిపోతే ఏంటి అనే వాళ్ళకి కూడా వెంటనే ధైర్యం రావడం కోసం నా ఫోటో పెట్టేసుకోండి. నా మాట వినండి, ఇంకేం ఆలోచించకండి. నా ఫోటో పెట్టేసుకుని కాలస్వరూపం 1.5 గంటలో 10-15 ఏళ్ళు చెప్పడం నిజమేనా? చిటికిన వేలు పర్వతం ఎత్తడం నిజమేనా? ఇలా వస్తుంది అది. రాముడు శివధనుసు విరిశాడా? ఇలాంటివన్నీ సమాధానం అందులో ఉంటాయి. మీరు చెప్పుకోవాలి, వినాలి. గరికపాటి నరసింహరావు గారు వాళ్ళని కూడా నా మీద చెప్పమానండి, వినమానండి. వాళ్ళని ఏదో చెప్పనివ్వకండి. అలాగా నన్ను ఎలా బయటికి రానివ్వట్లేదు, వాళ్ళని ఏదో చెప్పనిస్తున్నారు. సేమ్ వాళ్ళని ముందుకు రానివ్వండి. మీరు కూడా చెప్పుకోండి. మరి పోలీస్ కుటుంబాలు కానీ ఎవరైనా ఇంకా మేము పెద్దవాళ్ళ ఉండాలి.
మేమంటే భయపడిపోవాలని ఆలోచన చేయకండి. ఇంకా మీడియాలో ఉన్నారా, జడ్జిల వ్యవస్థలో ఉన్నారా, ఇంక మీకే తెలుసు. కోర్టు గుమస్తా లాంటి వాళ్ళు, సెక్రటరీ లాంటి వాళ్ళు, ఎవరెవరు నేను ఒకసారి 2 సార్లు కలవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు అప్పుడే చెప్పేయవలసింది, ఇప్పుడే ఎగిరిపోవాల్సింది. మీరు అనుకున్నట్టే చేయండి. ఇప్పుడు మనోహర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పంపారు కదా, వాళ్ళు అక్కడే ఉన్నది చేసేయండి. ఇంకా అక్కడ కమిటీ ఫామ్ అవ్వమనండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కూడా ఏమైనా ఉంటే ఢిల్లీలో షూట్ చేసేసుకోమనండి. అక్కడికి వెళ్ళిపోండి, సెట్ యూనిటీ. నా గురించి చెప్పుకోవడం ఒక పని అవ్వాలి రోజు. ఇంకా మిగతా వాళ్ళు ఏదో పని ఉన్న వాళ్ళు నా గురించి చెప్పుకుంటూ ఈ పనులన్నీ నాకు సమర్పిస్తూ ఆ షూటింగ్లు కానీ ఆ కథలు కానీ నాకు సమర్పించి తీయాలి. పూర్తి ఒకేసారి నా మార్చే అక్కర్లేదు. నన్ను చెబుతూ నా గురించి ప్రస్తావిస్తూ ఆ కథ అల్లుకోవాలి. కొంత చేయండి ఆ పని, అది మెల్లగా మార్పు వస్తుంది. చెప్పండి సినిమా యాక్టర్లకి, నా మాటేనండి. 10 మంది హీరోలు హీరోయిన్లు నా ప్రకారం భూమికి వచ్చారంటే అదే అనమాట. అలాగే ఇక రాజకీయ నాయకుల గురించి, చంద్రబాబు నాయుడు గురించి అవన్నీ ఇంకా అక్కడ డీటెయిల్గా రాయలేదు నేను. ఏదో తెలుగు పాలిటిక్స్ పొజిషన్స్ అన్నాను. దాని కింద అవన్నీ చెప్పుకోండి, వినండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.